ఘనంగా గణేష్ నిమజ్జనాలు. ట్రాక్టర్ నడిపి భక్తులతో సందడి చేసిన సిఐ దొర్రాజు. చంద్రగ్రహణం కారణంగా ఆలయాల మూసివేత. ఎంపీడీఓగా పదోన్నతులు. పామర్రు పిహెచ్సిలో వైద్య సేవలపై సమీక్ష. జేఏసీ పిలుపు మేరకు సచివాలయ ఉద్యోగుల నిరసన. అంగన్వాడీ వేతనాలు పెంచాలని డిమాండ్. రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని నిరసన. అద్దంపల్లిలో దారి దోపిడీ. పేద పురోహితుడికి మంత్రి సుభాష్ సాయం. సీఎంఆర్ఏ సహాయ నిధి నుండి రోగికి 5 లక్షల ఆర్థిక సాయం. సీసీ రోడ్లు ప్రారంభించిన మంత్రి సుభాష్. నానో ఎరువులతో పంటలకు మేలు. కే గంగవరం మండలం కోటిపల్లి గోదావరి నదిలో గణేష్ విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేశారు. వరద ఉధృతి పెరగడంతో గోదావరి స్నానఘట్టం వద్ద ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన పడవలపై విగ్రహాలను నదిలోకి తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. మండలంలో గల పలు ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున గణపతి పప్ప మోరియా అంటూ యువత నృత్యాలతో డీజే సౌండ్లతో వాహనాలకు భారీ సెట్టింగులు వేసి కోటిపల్లికి ఊరేగింపుగా తరలి వచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ డీఎస్పీ సిఐ ఆదేశానుసారం కే గంగవరం ఎస్ఐ కె జానీ భాషా బందోబస్తు ఏర్పాటు చేశారు. వాసం శెట్టి సత్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచినీరు మజ్జిగ భక్తులకు ఏర్పాటు చేశారు. ఆర్డీఓ అఖిలప్రియ, కే గంగవరం తహసీల్దార్ పి శ్రీరామ్ ఆదేశానుసారం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మండపేట సర్కిల్ పరిధిలోని గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. రూరల్ సిఐ దొర్రాజు ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహించారు. గణేష్ నిమజ్జనం ట్రాక్టర్ను సిఐ దొర్రాజు నడిపి కొద్దిసేపు భక్తులతో కలిసి సందడి చేశారు. కే గంగవరం మండలంలో వివిధ ఆలయాలను ఆదివారం మధ్యాహ్నం నుండి సోమవారం ఉదయం 7 గంటల వరకు చంద్రగ్రహణం సందర్భంగా మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో జె భీమశంకరం వి బాలకృష్ణులు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 7 గంటలకు సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనాలు కల్పిస్తామని తెలియజేశారు. ఏపీ ప్రభుత్వం డిప్యూటీ ఎంపీడీఓలకు ఎంపీడీఓలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కే గంగవరం మండలంలో డిప్యూటీ ఎంపీడీఓగా పనిచేస్తున్న కుసుమ సత్యగౌరి కుమారికి ఎంపీడీఓగా పదోన్నతి లభించింది. రామచంద్రపురం మండల పరిషత్ డిప్యూటీ ఎంపీడీఓగా ఉన్న శరత్రాజు, ఏఓ చాగంటి వెంకట అచ్యుతరామ సుబ్రహ్మణ్యంలకు ఎంపీడీఓగా పదోన్నతి లభించింది. వీరిని మండల పరిషత్ సిబ్బంది, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు అభినందించారు. పామర్రు పిహెచ్సిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దుర్గారావు దొరజు సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో రికార్డులు పరిశీలించి ఇటీవల వచ్చిన వార్తలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కే గంగవరం మండల పరిషత్ కార్యాలయం వద్ద గ్రామ సచివాలయ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు గ్రామ సచివాలయ ఉద్యోగులు శాంతియుత నిరసనలు తెలియజేశారు. తాము పడుతున్న అవస్థలను ఉన్నతాధికారులకు నివేదించామని, సచివాలయ ఉద్యోగులు 1 కంటే ఎక్కువ క్లస్టర్లకు మ్యాచ్ చేసి ప్రతి ఇంటికి తిప్పుతున్నారని వారు ఆవేదన వ్యక్తపరిచారు. నిత్యావసర ధరలు పెరిగాయని, ధరలకు అనుగుణంగా అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంచాలని ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి దుర్గమ్మ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల బలరాం, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె కృష్ణవేణి డిమాండ్ చేశారు. రామచంద్రపురం చెలికాని రామారావు భవన్లో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్ల మహాసభలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లకు ప్రభుత్వం యాప్ల ద్వారా చాలా ఇబ్బంది కలుగుతుందని, వాటిని రద్దు చేయాలని, అంగన్వాడీలకు వేసవి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని జేఏసీ ఆధ్వర్యంలో మోడర్న్ విద్యా సంస్థల ప్రాంగణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. జేఏసీ కన్వీనర్ ప్రముఖ న్యాయవాది మాగాపు అమ్మిరాజు, కో కన్వీనర్ బి సిద్ధు ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీకి మోడర్న్ విద్యా సంస్థల అధినేత లైన్ జీవీరావు మద్దతు తెలిపారు. కే గంగవరం మండలం అద్దంపల్లి గ్రామంలో దినేష్ కుమార్ జైన్ అనే వ్యాపారికి చెందిన ఉద్యోగి శ్రీనివాస్పై దారి దోపిడీ జరిగింది. యానాం నుండి ద్రాక్షారామ వెళుతుండగా అద్దంపల్లిలోని శ్మశాన వాటికల వద్ద ఆటోలో కొంతమంది దుండగులు వచ్చి అతనిపై దాడి చేసి స్కూటర్తో పాటు 12 గ్రాముల బంగారం, 5,000 నగదు, అకౌంట్ బుక్స్ అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ జానీ భాషా కేసు నమోదు చేశారు. ద్రాక్షారామకు చెందిన కవుటూరి సీతారామ అనే పేద పురోహితుడికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ 10,000 ఆర్థిక సాయం చేశారు.
ఇదే విధంగా ప్రతి నెల 10,000 చొప్పున సాయం చేస్తానని మాట ఇచ్చారు. అప్లాస్టిక్ ఎనీమియా అనే అరుదైన వ్యాధితో కాజులూరు మండలం పల్లెపాలెం గ్రామానికి చెందిన ముడికి తిరుపతిరావు గత 18 సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆపరేషన్కు 12 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పగా పేదరికంలో ఉన్న తిరుపతిరావు ఆర్థిక సాయం కోసం ఎదురు చూశారు. కాజులూరు మండల పర్యటనకు ఇచ్చేసిన మంత్రి సుభాష్కు తన దీనస్థితిని విన్నవించుకున్నారు. పరిస్థితి విన్న మంత్రి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సాయం అందేలా చూస్తానని, తక్షణమే వైద్యం పొందేలా 5 లక్షలు ఎల్ఓసి ద్వారా బాధితునికి అందజేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూరుస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కె. గంగవరం మండలం దంగేరు గ్రామంలో 19 లక్షలతో నిర్మించిన 4 సిమెంట్ రోడ్లను ఆయన ప్రారంభించారు. నానో ఎరువుల వాడకంతో పంటలకు అనేక లాభాలు చేకూరుతాయని ఏడీఏ బి నాగకుమార్ తెలిపారు. కె. గంగవరం మండలం కుందూరు గ్రామంలో సహకార సంఘ చైర్మన్ జె. వెంకటరమణారావు ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో ఏడీఏ పాల్గొన్నారు. రసాయన ఎరువుల వల్ల భూమి సారం తగ్గుతుందని, రైతుల ఖర్చు అధికం అవుతుందని, నానో ఎరువుల వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా భూసారం దెబ్బతిన్నదని తెలిపారు. కె. గంగవరం మండలం ఏఓ ఏ. సద్గురుమూర్తి మాట్లాడుతూ యూరియాకు బదులు నానో ఎరువుల వాడకం వల్ల నాణ్యమైన దిగుబడులు పొందుతామని అన్నారు. ఇఫ్కో జిల్లా మేనేజర్ గుంటక శ్యామ్ మాట్లాడుతూ ఇఫ్కో సంస్థ ద్వారా పిచికారీ చేయడానికి డ్రోన్లను తీసుకువచ్చిందని, నానో ఎరువులు కొనడం వల్ల గరిష్టంగా 2 లక్షల వరకు బీమా ఉచితంగా అందిస్తుందని తెలియజేశారు.